నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100 పైన వస్తాయంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ పాలన మళ్ళా 2024లో ఫామ్ అవుద్దని చెప్పి మా నమ్మకం. ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం, మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, మరి పెన్షన్ విషయంలో కానీ, ఆ తర్వాత ఒక హౌసింగ్ విషయంలో కానీ, మరి అలాగే ఈ గ్రామంలో మరి రైతు భరోసా, మరి తర్వాత సచివాలయం ఏంటి, ఇవన్నీ కూడా మరి వ్యవస్థని సచివాలయ ఉద్యోగస్తులు పెట్టి మరి గ్రామంలో ఒక పెన్షన్ రాయాలంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతో మందికి వరకు వెళ్ళి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి మండలానికి వెళ్ళి జరిగిన ఆ పెన్షన్ ఏం చేసేవాళ్ళంటే జన్మభూమి కార్యక్రమాలు పెట్టి ఆ పెన్షన్ తెచ్చుకోవాలంటే ఇక్కడ వస్తుందని ఒకే చేసేవాళ్ళు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జన్మభూమి కమిటీ వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టి ఆ పార్టీ వాళ్ళకే చేసేవాళ్ళు, కానీ పక్క పార్టీ వాళ్ళకి ఆ కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. ఈనాడు మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, మరి వారంటీ వ్యవస్థను పెట్టిన తర్వాత మరి ముసలి వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ అందడంలో మరి ఎంతోమంది మరి వృద్ధులు కానీ మరి వికలాంగులు కానీ ఎంతో సంక్షేమంగా మరి జగన్ మంచి పాలన అందించారని చెప్పి మరి ఎన్నో రకాలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి ఈ పాలన ఇప్పుడు కూడా మళ్ళా ఈ 2024లో కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము అందరం ఆశిస్తూ మరి ఆయనకే మళ్ళా పట్టం కడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇక చూస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కూటమి ఎగ్జిట్ పోల్ ఎలా చెప్తాయంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా ఏం చెప్తాయంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చెప్తే ఎంచేదంటే గోళ్ళ ఏమి లేదు, అభివృద్ధి లేదు. ఈ వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళ బుర్ర పనిచేయక, ఈ చంద్రబాబు నాయుడికి నాయకులకి ఏం పనిచేయక ఏంటంటే రకరకాలుగా ఈ బురద జల్లాలని చెప్పి గతంలో ఆయన చేస్తే 23 సీట్లు తెచ్చుకోవడం ఏంటి? 14 సంవత్సరాలు సీఎం చేశాడు. 45 సంవత్సరాలు బట్టి అనుభవం ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తే 23 సీట్లకి ఎందుకు పాలన అయింది 2019లో? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం అంటే ప్రజలు ఎందుకు కడతారు ఆ పట్టం? నేను చేశాను అభివృద్ధి అన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అని చేశాడు. 25,000 30,000 చేశాడు. లక్ష వాడికి రుణమాఫీ చేయలేదు కాబట్టి ఆయన ప్రజలు అలాగా ఈనాడికి కించపరిచాడు. చేసి ఉన్నది ఉంటే నేను చేసాను పని అని ఇవాళ ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. అది అలాగే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు 100% కూడా వైఎస్ఆర్సీపీ 93 నుండి 105 వరకు కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ గెలుతుందని మా నమ్మకం. ఓకే, ఫైనల్గా విజయం వైసీపీదా కూటమిదా? వైఎస్ఆర్సీపీ, జగనే మళ్ళా సీఎం. ఓకే.